మొగుడికి క్యారేజీ తీసుకెళ్ళావన్న ఫీలింగ్ లోచి బయటికి రా. వండిన గిన్నెలు అక్కడే ఉన్నాయి, వెళ్ళి కడుగు. స్వామి, ఎందుకు నాకీ శిక్ష వేస్తున్నావు? నా తలరాతను ఎలా రాసావో నాకు అర్థం కావడం లేదు. సత్యతో నా పెళ్ళి నా ప్రమేయం లేకుండానే జరిగింది. అది కూడా నా డ్యూటీలో భాగంగానే. నా పై అధికారి సిఐ గారు చెప్పడం వల్ల నేను అలా వెళ్ళి పీటల మీద కూర్చున్నందుకు నాకు పీఠముడులు వేసావే తప్ప అవి 3 ముళ్ళు కాదు. చిత్రంగా జరిగిన నా పెళ్లికి నన్నిన్ని చిత్రహింసలు పెడతావా? ఇది నీకు న్యాయమా? ఇప్పుడు నాకు నువ్వు తప్ప నాకింకెవరున్నారు చెప్పు?